హాయ్ పిల్లలు, మెగ్నీషియం ఆక్సైడ్ చర్యను సమీకరణం రూపంలో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని మెగ్నీషియం రిబ్బన్ అని అంటారు. చూశారు కదా పిల్లలు, చెప్పండి ఏంటిది? మెగ్నీషియం తీగ. ఇందుకే ఏంటిది? మెగ్నీషియం తీగ. మెగ్నీషియం తీగ. మెగ్నీషియం తీగ. మెగ్నీషియం తీగ. మెగ్నీషియం తీగ. ఈ మెగ్నీషియం రిబ్బన్ని నిప్పుతో గాలిలో మండిస్తే ఏం ఏర్పడుతుందో పిల్లలు గమనిస్తున్నారు. ఇదిగో ఒక విషయం ఈ విధంగా ఆమ్లజంతో కాలినప్పుడు ఒక వెలుగు వెలువడుతుంది, తర్వాత బూడిది కనిపిస్తుంది. ఈ బూడిదని మెగ్నీషియం ఆక్సైడ్ అని అంటారు. ఇదే మెగ్నీషియం ఆక్సైడ్. తెల్లని బూడిద కనిపించింది కదా, ఇదే మెగ్నీషియం ఆక్సైడ్. దీన్ని మనము ఒక సమీకరణంలో రాద్దాం. మొదట మెగ్నీషియంని ఆక్సిజన్తో ప్లస్ గుర్తేసి కలిపిన తర్వాత దానికి బాణం గుర్తుతో MgOగా రాశాం. కానీ రెండు వైపులు పరమాణువులు సమానం కాలేదు. అందుకే దీన్ని స్కెల్టల్ లేక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటారు. అంటే అసమతుల్య చర్య. అందుగురించి దీనికి బాణం గుర్తుచే సూచించాం. ఒకవైపు ప్రతిపాదకాలు, మరొక వైపు ఉత్పాదకాలు ఉంటాయి. దీనికి మనము బ్యాలెన్స్ చేద్దాం. అంటే ప్రతిపాదకాల వైపు ఉన్నటువంటి పరమాణువులు మరియు ఉత్పాదకాల వైపు ఉన్నటువంటి పరమాణువులు సమానం చేద్దాం. అంటే మెగ్నీషియం ప్లస్ ఆమ్లజన్లు 2 పరమాణువులు 2 మెగ్నీషియం ఆక్సైడ్గా రాస్తాం. 2MgO అంటే 2 మెగ్నీషియం పరమాణువులు 2 ఆమ్లజన్ పరమాణువులు ఉత్పాదకాల వైపు ఉన్నాయని అర్థం. ఇటువైపు 2 ఆమ్లజన్లు ఉన్నాయి కాబట్టి మెగ్నీషియంకి 2 వైపు ప్రతిపాదకాల వైపు గుణించాం. ఇప్పుడు బ్యాలెన్స్ సమీకరణమైంది కాబట్టి = చేర్చాం. ఓకే.